SSC CGL లో మెన్సురేషన్ నుంచి అడిగిన ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ చూద్దాం. 1/4 of a circular pizza of radius 21 cm was removed from the whole pizza. What is the perimeter of the remaining pizza? సో ఒక పిజ్జాని 4 పీసెస్ చేసి అందులో ఒక పార్ట్ని బయటికి తీసేశారు. మిగిలిన పిజ్జాకి పెరిమీటర్ ఎంత అని అడిగారు. సో ఇది రెగ్యులర్ ఫార్ములాలో నుంచి రాదు ఈ క్వశ్చన్, మీరు కొంచెం ఇమాజిన్ చేయండి. ఓకే, సో ఒక పిజ్జాని ఇమాజిన్ చేయండి 4 పార్ట్స్ చేశారని, లైక్ దిస్. ఓకే, 4 పార్ట్స్ చేసి ఒక పార్ట్ని తీసేసారు. ఓకే, ఇప్పుడు దీని పెరిమీటర్ ఎంత అవుతుంది? సర్కిల్ పెరిమీటర్ అయితే సింపుల్గా ఇలా ఉందనుకోండి 2πr అని అనుకోవచ్చు, కానీ దీనికి అట్లా ఫార్ములా ప్రకారం రాదు. సో దీని పెరిమీటర్ అంటే ఏమవుతుంది? పెరిమీటర్ అంటే చుట్టుకొలత, దానికి ఒక చుట్టూతో ఒక లైన్ గీస్తే అది అంత లెంత్ వస్తుందని. ఓకే, సో ఇక్కడ స్టార్ట్ అయింది కదా, సో ఇక్కడ దాకా ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇది యాడ్ చేసుకోవాలి. ఓకే, లైక్ దిస్. సో సర్కిలే ఉంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, 3/4 పార్ట్ సర్కిలే ఉంది. ఇది పోయింది, ఈ మొక్క పోయింది అండ్ ఇట్లా వచ్చింది. ఓకే, సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ద పెరిమీటర్ ఆఫ్ దిస్ పార్ట్. ఓకే, సో దిస్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ద రేడియస్. ఓకే, ఇది రేడియస్ కదా, ఇది కూడా రేడియస్, ఇదొక రేడియస్, ఇదొక రేడియస్. అండ్ ఈ పార్ట్ ఎంత అవుతుంది? సో మొత్తం 4 పార్ట్స్ అనుకుంటే 2πr, మొత్తం 2πr కదా, ఇది 4 పార్ట్స్ అనుకుంటే అందులో ఒక పార్ట్ పోయింది, అంటే 2πrలో ఒక పార్ట్ పోయి 3 పార్ట్స్ మాత్రం మిగిలింది. ఓకే, సో అప్పుడు దీని వరకు ఏమవుతుందంటే 3/4 ఆఫ్ 2πr, ఇది ప్లస్ ఇక్కడ రేడియస్, ఇక్కడ రేడియస్ ఉంది, ప్లస్ 2r. ఓకే, ఇది మనం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఓకే, రేడియస్ ఎంత ఇచ్చారు ఇక్కడ? సో రేడియస్ ఈజ్ గివెన్ యాజ్ 21 అండ్ దే టోల్డ్ టు యూస్ πr 22/7. ఓకే, సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. సో 2 ఆల్రెడీ క్యాన్సిల్ చేస్తాను. 3/2 ఇంటూ 22/7 ఇంటూ రేడియస్ ఈజ్ 21 ప్లస్ 2 times రేడియస్, 2 into 21 is 42. So let us simplify. 7 goes 3 times, 2 goes 11 times, 3 11 33, 3 is 99 and 42. 99 42 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 141 వస్తుంది. సో దట్ ఈస్ అవర్ ఆన్సర్.